మనమంతా ఇక్కడికి ఈ రకంగా కలిసి ఒక నాయకుడి వర్ధంతి కానీ లేకపోతే జయంతి కానీ ఇంత ఘనంగా ఒక అభిమానంతో ఇన్నేళ్లకు గాను ముందుకు నడిపించుకుంటూ రాగలిగిన ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఏ రకంగా తన మార్పుని ఈ రాజకీయ మార్పుని ఈ రాష్ట్రంలో చూపించారనే విషయంగా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్పష్టంగా తెలిసిన వారు, దాన్ని అనుభవించిన వారు, అంటే ఆయన తీసుకొచ్చిన ప్రతి మార్పు మన జీవితాల్లో ఒక మార్పుని తీసుకొని వచ్చింది. ఈరోజు మనం ఈ రకంగా నిలబడుకున్నామంటే అది పెద్ద చలవే అనే విషయాన్ని కూడా మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో విగ్రహాలు పెట్టగలిగిన విగ్రహాన్ని చూడంగానే మనకు కూడా ఒక ఉత్తేజం కానీ లేకుంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే కూడా దాంట్లో మనకి ఇన్స్పిరేషన్గా నిలబడగలిగిన ఉన్నది, ఆ అర్హత కలిగినది ఇద్దరు వ్యక్తులకి రాష్ట్రంలో విగ్రహం పెట్టగలిగింది. ఒకటి బిఆర్ అంబేద్కర్, రెండు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే వీరిద్దరూ తీసుకున్న ప్రతి అడుగు మన జీవితాల్లో ఒక మంచి మార్పుని సాధించుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు భారత రాజ్యాంగం ద్వారా బిఆర్ అంబేద్కర్ ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సమానంగా ఏ రకంగా ముందుకు రావాలనే దాన్ని ఆయన రాసి ఆయన ఒక కల అంటే దాన్ని నిజం చేసుకుంటూ ముందుకు వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మనం అందరూ మర్చిపోకూడదు. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ అంటారు, ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాలు పెద్ద పెద్ద పెడతా అన్నారు, ఎందుకు అవసరమా అని చెప్పని. నేను మొన్న ఎక్కడో చూసి చాలా బాధ అయింది. మాట్లాడేటప్పుడు ఏం చేసినారు ఎన్టీఆర్ అని. ముందు ఎవరైనా సరే ఎన్టీఆర్ గారి చరిత్ర తెలుసుకోకుండా, ఎన్టీఆర్ గారు చేసిన పని నుంచి ఈ రాష్ట్రంలో సామాజిక మార్పులు ఏం జరిగాయనేవి తెలుసుకోకుండా ఈ రకంగా చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ ఏ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ ని ఒక నాయకుడిగా, ఒక మహానాయకుడిగా గుర్తించగలిగిన ఏకైక వ్యక్తి. పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీలో ఉన్నా సరే ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి అడుగులోనూ మా జీవితాలు కూడా మారాయని చెప్పి పార్టీలకు సంబంధం లేకుండా ఒప్పుకోగలిగిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు గారికి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.